హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. బెల్లం మినపసున్ని ఉండలు హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో ఐరన్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఎదిగే పిల్లలకు ఇచ్చారంటే చాలా హెల్దీగా ఉంటారు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం 250 గ్రామ్స్ పొట్టుపప్పు తీసుకున్నానండి. పొట్టుపప్పు హెల్త్కి మంచిదని పొట్టుపప్పు తీసుకున్నాను. అచ్చంగా పొట్టుపప్పుతోనే చేసుకోవచ్చు, కానీ సున్నుండలు అనేవి నల్లగా ఉంటాయని పిల్లలు ఇష్టపడరని 250 గ్రామ్స్ ఏమో మామూలు గుళ్ళపప్పు, 250 గ్రామ్స్ పొట్టుపప్పు తీసుకున్నాను. అదేవిధంగా నెయ్యి దీనికి సరిపడా తీసుకోవాలి. బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ అండి, 250 గ్రామ్సే. అదేవిధంగా బియ్యాన్ని 50 గ్రామ్స్ తీసుకున్నాను. బియ్యం అనేది తప్పకుండా వేసుకోవాలి సున్నుండల్లో. సున్నుండ తింటుంటే మన పళ్ళకి జిగురుగా అంటుకోకుండా ఉంటుందండి, కరకరలాడుతూ వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మినపప్పును వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ పప్పు అనేది వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఈ పప్పు వేగినట్లుగా తెలియాలంటే పప్పుని కొద్దిగా నోట్లో వేసుకొని మనం తిన్నామంటే, కరకరలాడుతూ ఉందంటే పప్పు అనేది ఫ్రై అయిపోయినట్లే. కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుందండి. అప్పుడే మినపప్పు మనకి ఫ్రై అయినట్లు తెలుస్తుంది. ఇలా మినపప్పుని వేయించేసుకొని కలర్ చేంజ్ అయిపోయింది చూడండి. మినపప్పు ఫ్రై అయిపోయింది. ఈ మినపప్పుని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లో బియ్యాన్ని వేసుకుంటున్నాను. బియ్యం కూడా అదే విధంగా వేయించుకోవాలి. బియ్యం అనేది తప్పకుండా వేసుకోవాలి. సున్నుండలు తినేటప్పుడు పళ్ళకి అంటుకోకుండా బియ్యం వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయండి. బియ్యం కూడా వేగినాయో లేదో చెక్ చేసుకొని ఇలా వేగిన బియ్యాన్ని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో మినపప్పు, పొట్టుపప్పు వేసుకుంటున్నాను. పొట్టుపప్పు కూడా వేసుకుని దీన్ని కూడా దోరగా వేయించుకోవాలి. మన అమ్మమ్మలు అయితే కనుక మినపప్పుతో చేసుకునేవారు కాదండి, మినుములతో వేసుకునేవారు. మినుముల్ని వేయించుకొని తర్వాత ఇలా బద్ద కింద చేసుకొని సున్నుండలు చుట్టేవారండి. మినుములకు బదులు మినపప్పుతో కూడా చేసుకోవచ్చు. మినపప్పు కూడా ఫ్రై అయిపోయింది. ఈ పప్పు కూడా ఇప్పుడు అదే ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. ఈ చల్లారిన వీటిని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీలైనంత మెత్తటి పౌడర్ కింద చేసుకోవాలండి. బరకగా ఉంటే సున్నుండలు చుట్టుకోవడానికి రావు. బాగా మెత్తటి పౌడర్ కింద చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక సగం ఈ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మిగిలిన సగంలో తురుముకున్న బెల్లాన్ని వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుందాం. ఎంత బెల్లం సరిపోతుందండి. తీపి కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లాన్ని వేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ పిండిని కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా ఉండలు లేకుండా కలిపేసుకుందాం. ఇప్పుడు కావాలంటే తీపిని చెక్ చేసుకొని సరిపోకపోతే బెల్లాన్ని ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు నెయ్యి వేసుకుంటున్నాను. అంటే 5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. ఈ నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం బాగా మెల్ట్ అయ్యే వరకు వేడి చేసుకోవాలి. ఇలా బాగా వేడిగా ఉన్న నెయ్యిని మనం ముందుగా ప్లేట్లో ఉన్న పిండిలోకి వేసేసుకుందాం. ఇలా వేడి నెయ్యి వేసుకోవడం వల్ల ఈ బెల్లం కొంచెం కరిగి మనకి ఉండ చుట్టేటప్పుడు ఉండ అనేది స్మూత్గా వస్తుందండి. ఇది వేడిగా ఉందో లేదో చూసుకొని గరిటెతో ఒకసారి కలుపుకుందాం.
ఇలా కలుపుకొని ఇప్పుడు చల్లారిన తర్వాత చేతితో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే నెయ్యి అనేది సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోవాలి. వండ అనేది పర్ఫెక్ట్గా రాలేదనుకుంటే కనుక నెయ్యిని ఇంకొంచెం యాడ్ చేసుకొని సున్నుండలు చుట్టుకోవాలండి. ఇప్పుడు బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా మనకి కావాల్సిన సైజులో సున్నుండల్ని చుట్టుకోవచ్చు. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా చేసుకొని స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నామంటే హెల్తీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. 1 మంత్ పాడవకుండా ఉంటాయండి ఇవి ఇలా చేసుకున్నారంటే. ఇలా ఒక్కొక్కటిగా సున్నుండల్ని రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత అంటే వెంటనే మనం బాక్స్లో పెట్టుకున్నామంటే సున్నుండలు అనేవి చితికిపోతాయండి. కొద్దిగా చల్లారితే ఈ నెయ్యి అనేది గట్టిపడి ఉండ అనేది గట్టిగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే మినప సున్ని ఉండలు రెడీ అయిపోయినాయండి. ఇలా బెల్లంతో చేసుకున్నారంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.